హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కట్టుడి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ సీజన్లో మనకి మంచిగా ఉసిరికాయలు చాలా వస్తుంటాయి కదండి. ఆ ఉసిరికాయలతో నేను పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. వీడియోని మొదటిసారి చూస్తుంటే తప్పకుండా ఫుల్గా చూసేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఫస్ట్ ఉసిరికాయలని మంచిగా వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఉసిరికాయలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత కొన్ని ఉసిరికాయలని ఇలా బాణల్లో వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 4 టేబుల్ స్పూన్ల ఆవాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, నేను కొన్ని ఆవాలు కూడా యాడ్ చేశాను. ఇలా ఆవాలు చిటపటలాడాలి, బాగా మంచి స్మెల్, ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుందండి కరెక్ట్గా వేగితే. అలా వేయించి అవి ఒక పక్కన వేగుతూ ఉంటే ఇంకో పక్కన మనం ఉసిరికాయలు ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్కన గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి, తర్వాత అదే ఆయిల్లో ఉసిరికాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, మీకు నచ్చినన్ని మీ కారంకి సరిపడా ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు అన్నీ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ చూడండి, ఇలా రెడ్గా అయ్యే వరకు మంచిగా సిమ్లో పెట్టి బాగా పోపును వేడి చేయాలి. తర్వాత ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఉసిరికాయలలో ఉప్పు, చూడండి ఈ గ్లాస్ నిండా కారము, ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పోపుని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఆ పోపుని మొత్తం మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న ఉసిరికాయలలో వేసేయాలి. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ ఉంచేసి మనం మరిగించుకొని పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా ఒక హోల్స్ గిన్నెలో వేసేసి మొత్తం నీట్గా పిప్పి మొత్తం తీసేసి ఓన్లీ అది మాత్రమే ఉంచేటట్టు ఇలా మంచిగా గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు ఆ ఆవాలు జీలకర్ర అనేది చల్లారిపోతాయి కదండి. చల్లారిన వాటిని కొంచెం అది వెల్లుల్లి రెమ్మలు వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న దాన్ని మనం కలుపుకొని పెట్టుకున్న ఉసిరికాయలు పోపు వేసుకొని పెట్టుకున్నాం కదండి, దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు రసాన్ని మనం ఆయిల్ ఉంచుకున్నాం కదండి, ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని అది మగ్గనిచ్చే టైంలో దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి. ఆవాల పొడి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఆ చింతపండు కొంచెం వేడెక్కి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆ చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవడమే, అంతే అండి. టేస్టీగా ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.